ఓకే. అండ్ రాజేంద్ర ప్రసాద్ మహాప్రయాణ్ ఘాట్. యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ కేమ్ ఫ్రమ్ బీహార్. ఈయన బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో రీసెంట్లీ ద యంగ్ సెన్సేషన్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఆల్సో బిలాంగ్స్ టు బీహార్. ఓకేనా. సో రాజేంద్ర ప్రసాద్ మహాప్రయాణ్ ఘాట్ అన్న. సో ఫస్ట్ యూ షుడ్ అబ్జర్వ్ ద స్పెషాలిటీస్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్. ఓకేనా. రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ టైం అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1950 బై కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్. యాక్చువల్గా రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకోవాలి? ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఎన్నుకోవాలి. కానీ మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు 1950లో, ఎందుకంటే ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ హెల్డ్ ఇన్ 1952. మనకు మొదటిసారి ఎన్నికలు జరిగింది 1952. అంటే మొదటిసారి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నికైంది 1952లో. కానీ మరి 50లోనే రాష్ట్రపతి ఎట్లా వచ్చిండు? అప్పట్లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు కదా, రాజ్యాంగ పరిషత్ సభ్యులు, వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్నారు. అలా 1950 to 52, సో 2 years ఉన్నాడు. అండ్ 1952లో జనరల్ ఎలక్షన్ జరిగినాయి, వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు. సో 5 years ఉన్నాడు, 5 years. మళ్ళీ 57లో హీ రీఅపాయింటెడ్ ఫర్ సెకండ్ టైం, మళ్ళీ 5 years ఉన్నాడు. సో 3 times కదా అనొద్దు, ఈయన ఎలక్ట్ అయింది 2 సార్లే. ఫస్ట్ 2 years నామినేటెడ్ బై కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఓన్లీ పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ 2 times. అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ 2 times. భారత రాష్ట్రపతిగా 2 సార్లు పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా. అండ్ హైయెస్ట్ టైం, అత్యధిక సంవత్సరాలు సో రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. సో 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి, హైయెస్ట్ 12 years రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. ఇదే స్పెషాలిటీ సర్వేపల్లి రాధాకృష్ణన్కి ఉంటుంది, ఆయన వైస్ ప్రెసిడెంట్గా. ఓకేనా.